రాత్రికాల ప్రార్థన. అత్యున్నతమైన సింహాసనంపై ఆసీనుడు అయ్యుండి నిత్యము వేవేల దేవ దూతల చేత పరిశుద్ధుడు 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 అని ప్రతి గానముల చేత కీర్తించబడుతూ ఉన్న, కొనియాడబడుతూ ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి స్తోత్రాలయ స్తుతులు చెల్లిస్తున్నాము. ఎస్ లార్డ్, ఉదయకాలము సూర్యోదయము మొదలుకొని కూడా ఈ సూర్యాస్తమయం వరకు, ఈ రాత్రి సమయం వరకు మీరు మాకు తోడై ఉన్న విధానాన్ని బట్టి కృతజ్ఞతలు అయా. మా ప్రయాణాలు ఎన్నో చేశాము, అనేక ప్రాంతాలు సంచరించాము, మా పనులలో మేము తండ్రి కష్టించాము. అయినప్పటికీ ఏ అపాయం రాకుండా, ఏ ప్రమాదం మా దరికి రాకుండా కాపాడారు, సజీవులుగా నిలవబెట్టారు నాయన. కృతజ్ఞతలు. ఈ రోజున మా అందరినీ పోషించిన దేవుడవు నీవు మాత్రమే. బలమిచ్చి శక్తినిచ్చి కృంగిన వేళ మమ్మల్ని లేవనెత్తి ఆదరించిన దేవుడవు తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరొకసారి కుటుంబంతో చేరి మీ పాద సన్నిధిన ఈ రాత్రిన ప్రార్థించుకునే దివ్యమైన అవకాశం దయచేసినందుకు కూడా వందనాలు చెల్లిస్తున్నాం నాయన. నిన్ను పగపట్టువారు అవమానభరితులగుదురు అని యోబు గ్రంథం 8:21 ద్వారా తండ్రి మాకు తెలియజేస్తూ జ్ఞాపకం చేస్తున్నారు. ఎవరైతే మీ బిడ్డలైన వారి ఎడల పగ కలిగి ఉన్నారో, కుట్ర కలిగి ఉన్నారో, వారి ఎడల అసూయ కలిగి ఉన్నారో వారే అవమానభరితులవుతారంటున్నారు నాయన. ఈ మాటలు ప్రతి ఒక్కరి జీవితంలో ఈ రాత్రిన నెరవేర్చండి. వారికి మీరు తోడై ఉండండి ప్రభువా. బిడ్డల పక్షాన మీరు ఉండండి తండ్రి. ఈ రాత్రికాల ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని గురించి పేరు పేరున అడుగుతూ ఉన్నాము, ప్రార్థిస్తూ ఉన్నాము. అయ్యా, వారికి ఉన్న ఆలోచనలు ఎరిగి ఉన్న దేవుడవు, వారికి ఉన్న సమస్యలు ఎరిగి ఉన్న దేవుడవు. వాటన్నిటిని నెరవేర్చండి, వారికి విడుదల దయచేయండి తండ్రి. ఎంతోమంది శారీరక రుగ్మతలు కలిగి ఉన్నారు తండ్రి. హాస్పిటల్స్లో అడ్మిట్ అయిన పరిస్థితుల్లో ఉన్నారు, యాక్సిడెంట్ అయిన పరిస్థితుల్లో ఉన్నారు, ఆపరేషన్స్ చేయాల్సిన పరిస్థితుల్లో ఉన్నారు తండ్రి. కృప దయచేయండి. మీరు మంచి ఆరోగ్యం వారికి దయచేయండి. తాకండి ప్రభువా. దురాత్మ క్రియల చేత పీడించబడుతున్న ప్రతి బిడ్డను కూడా ఈ రాత్రి కాలంలో దర్శించండి. ప్రతి ఒక్కరికి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. డిప్రెషన్స్ నుంచి విడుదల దయచేయండి నాయనా. గేమ్ ఎడిక్షన్స్ నుంచి విడుదల దయచేయండి. మానసిక ఒత్తులన్నిటినీ తొలగించండి ప్రభువా. గర్భఫలం లేకుండా ఉన్న ప్రతి ఒక్కరిని అయా మీ పాద సన్నిధిన పెడుతున్నాం. బిడ్డలకు గర్భఫలం దయచేయండి. మీ బహుమానమును అనుగ్రహించండి అయా. ఎవరైతే బిడ్డలు ఈ రాత్రి కాలంలో ప్రయాణంలో ఉన్నారో, పనుల్లో ఉన్నారో వారందరికీ మీ రక్షణ దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పుల సమస్యలను బట్టి అడుగుతున్నాం తండ్రి. వారికి ఉన్న అప్పును బట్టి చింతిస్తున్న ప్రతి బిడ్డను బట్టి అడుగుతున్నామయ్యా. అయా, అప్పుల నుంచి విడుదల దయచేయండి. ఆర్థికంగా బలపరచండి. వారి చేతుల కష్టార్జితమును బహుగా ఆశీర్వదించండి తండ్రి. అదేవిధంగా కుటుంబంలో నెమ్మది లేక దురాత్మ శక్తుల చేత అశాంతి కలిగి పీడించబడుతున్న కుటుంబాలను బట్టి అడుగుతున్నాము. వారు మొరబెడుతుండగా విడుదల దయచేయండి నాయన. యవన బిడ్డలు మార్గం తప్పిపోకుండా మీరు తోడై ఉండండి అయ్యా. అయా, భార్యాభర్తల మధ్య గొడవలు తండ్రి వాటన్నిటి నుంచి విడుదల దయచేయండి. సొంత అన్నదమ్ముళ్ళు, రక్త సంబంధికుల మధ్య గొడవలు తండ్రి వాటి నుంచి కూడా విడుదల దయచేయండి ప్రభువా. తండ్రి, ల్యాండ్ సమస్యల నుంచి, కోర్టు కేసుల నుంచి కూడా యేసునామంలో విడుదల ప్రతి బిడ్డకును అనుగ్రహించమని. అదేవిధంగా తండ్రి, ఆయా దేశాల్లో ఉండి ప్రార్థిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని గురించి అడుగుతున్నాం. వారికి మీరు తోడై ఉండండి. వారి ప్రయాణాల్లో మీరు తోడై ఉండండి తండ్రి. వారి చదువుల్లో, వారి వ్యాపార ఉద్యోగాల్లో తోడై ఉండండి ప్రభువా. వీసా ఇంటర్వ్యూస్ విషయంలోనూ, ఇమిగ్రేషన్స్ విషయంలోనూ కూడా సహాయము దయచేసి బిడ్డలకు ఫలింపును దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయా, లోన్స్ కొరకు, పెన్షన్స్ కొరకు, ప్రమోషన్స్ కొరకు, గృహముల కొరకు అప్లై చేసుకున్నారు. వాటన్నిటిని మీ చిత్తంలో వారికి అనుగ్రహించండి తండ్రి. అదేవిధంగా నాయనా, వివాహాల కోసం ప్రార్థిస్తున్నారు. మంచి సాటి అయిన సహాయం వారికి దయచేయండి తండ్రి. అయా, మంచి ఉద్యోగం కోసం ప్రార్థిస్తున్నారు. వారికి ఆ జాబ్ను అనుగ్రహించండి నాయన. మా భారతదేశాన్ని కూడా దీవించుమని,
సైనికులను వారి కుటుంబాలను ప్రత్యేకముగా ఆశీర్వదించమని అడుగుతున్నాము. మేమందరము కూడా తండ్రి సేద తీరబోతుండగా మా అందరికీ కంటి నిండా నిద్ర దయచేయండి. దురాత్మ క్రియలు, అపవాది క్రియలు, నిద్రలేమి, పీడకలల సమస్యలు, దొంగలు, శత్రువులు ఎవ్వరు కూడా ఈ రాత్రిన మమ్మల్ని తాకకుండా మీ యొక్క దేవదూతల కంచె కాపుదల మా గృహాల చుట్టూ అనుగ్రహించమని, కంటి నిండా నిద్ర మాకు దయచేయమని, మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన సజీవులుగా మా అందరినీ నిలవబెట్టుకోమని ప్రేమ కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.